జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, స్కాట్లాండ్ దేశం మన హిందువులకు అనుకూలంగా ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సరే, ఇంతకు అసలు ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఈ న్యూస్ అయితే బాగుంటుంది, ఓకేనా? స్కాట్లాండ్ అనేది యునైటెడ్ కింగ్డమ్లో ఒక భాగస్వామ్య దేశం. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అంటే గ్రేట్ బ్రిటన్ అని చెప్పేసి అర్థం అనమాట. ఈ గ్రేట్ బ్రిటన్లో 4 దేశాలు కలిసి ఉంటాయి. అవి ఇంగ్లాండు, స్కాట్లాండు, ఉత్తర ఐర్లాండు, ఈ వేల్స్ దేశాలను కలిపి గ్రేట్ బ్రిటన్గా పిలుస్తూ ఉంటారు. ఈ స్కాట్లాండ్ అనేది గ్రేట్ బ్రిటన్లో 3వ వంతు వైశాల్యాన్ని అయితే కలిగి ఉంటుంది. ఈ స్కాట్లాండ్ రాజధాని వచ్చేసి ఎడిన్బర్గ్. సరే, ఇక అసలు విషయానికి వస్తే హిందూ ఫోబియా, ఈ పదం ఏడన్నా విన్నారు మీరా? హిందూ ఫోబియా అనేది చెప్తా ఉండండి. అంటే హిందువులు అంటే భయం అని అర్థం అనమాట. అసలు ఈ పదాన్ని ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలా, ఏది ఊరికే కూడా కాదు. హిందూ ఫోబియా అసలు ఎవరికైనా ఎందుకు ఉంటుంది చెప్పండి? అసలు ఎందుకు ఉండాలా? నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో ఏ జాతికి కూడా హిందూ ఫోబియా అనేది ఉండదు. అందుకు కారణాలు అయితే చాలానే ఉన్నాయి. మన హిందువులు సాధుజీవులు, ఒకరు జోలికి పోరు. మనం ఎట్టున్నా కూడా ఇతరుల విషయానికి వచ్చేసరికి మనం చాలా గౌరవంగా విచక్షణతో ఉంటాం. ఇక మన హిందువులు ఎవరి జోలికి కూడా పోరు. మన హిందువులలో రాడికల్స్ అనేవాళ్ళు ఉండరు, జిహాదీలు ఉండరు, తీవ్రవాదులు అసలే ఉండరు. సరే, ఇక మనం ఎప్పుడు కూడా ఈ గొడవలకు కానీ కొట్లాట్లకు కానీ పోం. ఈ బాంబు దాడులు చేయం, రాళ్ల దాడులు చేయం, తీవ్రవాద దాడులు చేయం. మన హిందువుల హిస్టరీలోనే అసలు ఇట్లాంటి పదాలే ఉండవు. అవునా కాదా నేను చెప్పేది? పైపెచ్చు ఏంటంటే మనం అందరితో కూడా ప్రేమగా ఉంటాం, విదేశీయులను గౌరవిస్తాం. అలాంటి మన హిందువులను చూసి ఎవరు మాత్రం భయపడతారు చెప్పండి? ఎవరైనా భయపడతారా? కానీ కొంతమంది పనిగట్టుకొని ప్రచారం చేయడం మూలంగా ఈ హిందూ ఫోబియా అనే పదం సృష్టించబడింది అనమాట. దీని వెనక పెద్ద కుట్రే ఉండదు. ఇది ఆషామాషిగా జరిగింది కాదు ఇది. అయితే ఇప్పుడు గ్రేట్ బ్రిటన్లోని ఒక దేశమైనటువంటి స్కాట్లాండు హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా హిందువులకు అనుకూలంగా ఒక చట్టం చేస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకునింది. తమ దేశంలో హిందూ ఫోబియాను నేరంగా పరిగణిస్తూ ఒక చట్టాన్ని అయితే చేసినారు. ఈ బిల్లును స్కాట్లాండ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా స్కాట్లాండ్ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించి దాన్ని చట్టంగా రూపొందించింది. ఏది మొన్న మన భారతదేశ పార్లమెంట్లో ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం చేశారు కదా, ఆ మాదిరిగానే ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి హిందూ ఫోబియా అనే పదాన్ని ఉపయోగించకూడదు. హిందువులను ప్రత్యేకంగా అంటరాని వాళ్ళగా చూడకూడదు. హిందూ వ్యతిరేకతను ఇక నుంచి స్కాట్లాండ్లో నేరంగా పరిగణిస్తారు. ఈ చట్టం ద్వారా హిందువులపై జరిగేటటువంటి వివక్షను నేరంగా పరిగణించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం కూడా కలుగుతుంది. ఇకపోతే ఈ హిందూ ఫోబియా బిల్లును స్కాట్లాండ్కు చెందినటువంటి ఆల్బా పార్టీ ఎంపీ స్కాట్లాండ్లో మొట్టమొదటి ఈ పార్లమెంటరీ తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే స్కాట్లాండ్లోని అందరూ ఎంపీలు కూడా ఈ బిల్లును సమర్థించడం ఇక్కడ విశేషం అన్నమాట. ఈ సందర్భంగా ఈ స్కాట్లాండ్కు చెందినటువంటి ఈ ఆల్బా పార్టీ ఎంపీలు మాట్లాడుతా హిందువులు స్కాట్లాండ్లో దాదాపుగా 16,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరి జోలికి వెళ్ళిందిలే, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకొని బతుకుతూ ఉంటారు. పైగా హిందువులు స్కాట్లాండ్ అభివృద్ధిలో గొప్ప పాత్రనైతే పోషిస్తున్నారు. స్కాట్లాండ్ చరిత్రలో హిందువుల మూలంగా జరిగినటువంటి ఒక్క నేరం కూడా లేదు. అర్థమైందా? అందుకే ఈ బిల్లునైతే ప్రవేశపెట్టాము. దీని ద్వారా హిందూ వ్యతిరేకతను గుర్తించి తగిన చర్యలు తీసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేశారు. మొత్తం మీదైతే మన హిందువులకు మద్దతుగా స్కాట్లాండ్ ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అంతెందుకు, మన 56 ఏళ్ల యువనేత, మన దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సాక్షిగా నిలబడుకొని ఏది ఊగిపోతా పునకం వచ్చేట హిందువులు అసూయ ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు, అదిగిని ఇదిగిని చెప్పేసి నోటుకు వచ్చేట్టు మాట్లాడాడు. నేర్చుకోండి సార్ ఒక రవ్వ. ఆ స్కాట్లాండ్ వాళ్ళన్నా చూసి కొంచెం నేర్చుకోండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తాము? మళ్ళీ మీరు ఈ దేశంలో పుట్టారు, ఈ దేశంలో పెరిగినారు, ఇక్కడ ప్రతిపక్ష నేతగా వెలగబెడతారు అధికారాన్ని. అదేవిధంగా ఒక పెద్ద పార్టీకి మీరు ఒక యువనేతగా ఉన్నారు, ఏది అనధికారిక అధ్యక్షుడిగా. అయినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను మీరు నానా మాటలన్నీ కూడా మాట్లాడినారు. అలాంటిది ఎక్కడో ఉన్నటువంటి ఈ స్కాట్లాండ్ దేశం హిందువులకు విలువనిచ్చింది.
హిందువులు ఎలాంటి వాళ్ళు పార్లమెంట్ సాక్షిగా చెప్పినారు. వాళ్ళు గొప్ప, మీరు గొప్ప, ఎవరు గొప్ప? కొంచెమన్నా ఉండక్కర్లా. ఏది ఇదంతా కూడా? ఏమైనా కానీ మిత్రులారా, ఆ స్కాట్లాండ్ ప్రభుత్వానికి, అదేవిధంగా హిందువులకు మద్దతు తెలిపినటువంటి ఆయా ఎంపీలకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున యావత్ హిందూ సమాజం తరఫున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నా. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.